యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు కనిపించడం లేదా? చూడు, బుక్స్ ఎలా కింద పడ్డాయో. నా కళ్ళు బాగానే ఉన్నాయి, నీ కళ్ళే కనిపించట్లేదేమో. తీసుకో నువ్వే. తగిలింది నువ్వే కదా, తీసివ్వు. నేను ఒకరి ముందు తలంచను. తలంచాల్సిన అవసరం లేదు, బుక్స్ ఇస్తే చాలు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక్కడ శైలు అంటే ఒక రేంజ్ ఉంది, నీకు తెలీదేమో. న్యూ జాయినింగ్ అనుకుంటాను. నీ రేంజ్ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు డాష్ ఇచ్చి నా బుక్స్ కింద పడేలా చేశావు. బుక్స్ కింద పడేయడం అంటే సరస్వతీదేవిని పడేసినట్టే, చదువు మీద గౌరవం లేనట్టే. మర్యాదగా బుక్స్ తీసివ్వు. నాకు చదువు మీద గౌరవమే కానీ నీ మీద కాదు. పడింది నీ బుక్స్, నువ్వే తీసుకో. మర్యాదగా బుక్స్ తీసివ్వకపోతే నిన్నిక్కడి నుంచి కదలనివ్వను. ఏంటి నీ పొగరు? పొగురుగా మాట్లాడుతుంది నువ్వు. మేనర్స్ లేకుండా వచ్చి డాష్ ఇచ్చావు కదా. అవును, కావాలని డాష్ ఇచ్చాను. ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు అలా అంటే భయపడతాను అనుకోకు. ఏంటే శైలు ఎవరో తెలుసా? తన రేంజ్ ఏంటో తెలుసా? నిజంగా అంత రేంజ్ ఉంటే సెపరేట్ గా కాలేజ్ కట్టించుకో. ఇలా కాలేజ్ లో నీ రేంజ్ చూపించుకోకు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను. ఏ ప్రొఫెసర్ ఉన్నారే. మర్యాదగా బుక్స్ తీసివ్వు, లేదంటే ప్రొఫెసర్ కి కంప్లైంట్ చేస్తాను. ప్రొఫెసర్ వచ్చాడు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. ఏంటి ఛాయ, నువ్వు ఫోన్ కొన్నావా? మా నాన్న కొనిచ్చారు. ఎక్కడైనా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇస్తారు కదా, నీకు సెకండ్ ర్యాంక్ కూడా రాలేదు, మరి ఎందుకు కొనిచ్చారు? తండ్రి ప్రేమ అలాగే ఉంటుంది. అయినా కాలేజ్కి వస్తున్నావు, ఫోన్ ఉండాలి కదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. థాంక్యూ మేడం. మై నేమ్ ఇస్ కళావతి. ఇక నుంచి నేనే మీ ఇంగ్లీష్ టీచర్ని. ఏంటిది? నా పేరు కళావతి అని చెప్పి నన్ను టీచ్ చేయడం కోసం ఈ సాంగ్ ప్లే చేస్తారా? సారీ మేడం, అనుకోకుండా వచ్చింది. అయినా క్లాస్ రూమ్ కి ఫోన్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? చదువు మీద ధ్యాస లేదు కానీ మీకు ఫోన్ కావాలనా? ఫోన్ నాది కాదు మేడం, ఛాయాది. చెప్పు. ఫోన్ నాదే మేడం. కొంచెం కూడా బుద్ధి లేదా మీకు? క్లాస్ రూమ్ కి ఫోన్ తీసుకొచ్చి ఇలా సాంగ్స్ పెడతారా? ఈ పీరియడ్ అంతా బెంచ్ మీద నిల్చుండండి. మీరు నించోండి. అంతా నీ వల్లే. సారీ నే. ఇందాక ఓవర్ చేసింది కదా, దీనికి బాగా బుద్ధి చెప్పాలి.
బుద్ధిగా రాసుకోకుండా ఎవరది? ఏంటా అల్లరి? అర్థమైంది, ఎవరో కావాలని చేశారు. వాళ్ళెవరో లేచి నిలబడాలి, లేదంటే క్లాసు మొత్తాన్ని బెంచ్ మీద నిలబెట్టిస్తాను. చాక్ పీస్ వేసిందెవరో చెప్పండి, లేదంటే మీ అందరికీ పనిష్మెంట్ ఇస్తాను. లెక్చరర్స్ అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? మర్యాదగా చెప్పండి, ఎవరు చేశారో చెప్పండి. మేడం, చాక్ పీస్ బాక్స్ ఇక్కడ ఉంది మేడం. ఆద్య, ఇది నీ పనా? లేదు మేడం, ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. షట్ అప్! ఏంటి, అమెరికా నుంచి వచ్చానని పొగరా? అమెరికాలో ప్రొఫెసర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వరా? ఇక్కడ తల్లి తండ్రి తర్వాత గురువే అంటారు. ఇది ఇక్కడ కల్చర్. నీకు క్లాస్ వినాలని లేకపోతే రావడం మానేసే. నీ వల్ల క్లాస్ ఎంత డిస్టర్బ్ అవుతుందో తెలుసా? లేదు మ్యామ్, నాకు లెక్చరర్స్ అంటే చాలా ఇష్టం. ఈ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు మ్యామ్. బయటికెళ్ళు. అది కాదు మ్యామ్. వెళ్ళమని చెప్తున్నానా? బాగైంది. ఒక్క నిమిషం మ్యామ్. షో మీ యువర్ హ్యాండ్స్. జస్ట్ షో. చూసారా మ్యామ్, చేసింది వీళ్ళు. బాక్స్ పక్కన పెట్టి నన్ను ఇరికించారు. శైలు, నువ్వు బయటికెళ్ళు. లే, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మ్యామ్. మీ ఇద్దరు కూడా బయటకెళ్ళండి, వెళ్ళండి. ఎవడైనా వ్యాపారం చేసుకుంటాడు. మీరేట్రా నాకంటే బద్దకస్తులా ఉన్నారు? బద్ధకం కాదండి, మలబద్ధకం. అయినా వచ్చావా? ఏం చేయమంటారు? టీకి డబ్బులు లేవు. చెప్పకరా, వెళ్ళు, లోపలికెళ్ళు, వెళ్ళు. 10 రూపాయలు ఇవ్వండి, వెళ్తాను. ఒరే, వచ్చాక ఇస్తానులేరా. లేదు, ఇప్పుడు ఇస్తేనే వెళ్తాను. తీసుకో. అయ్యగారు, నేను 4 సార్లు కూర్చున్నాను, 40 రూపాయలు ఇవ్వాలి. నిజంగానే 4 సార్లు కూర్చొని వింటారు నువ్వు? వెళ్ళి చూసుకోండి బాబు. అంత బంపర్ ఆఫర్ నాకు వద్దులేరా బాబు. పో 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 పో. నాది పక్కూరండి. కక్కూస్ కోసం చూస్తే ఈ ఆఫర్ కనబడింది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఇట్రా. అల్లదిగో అక్కడ ఒక పెద్ద కనిపిస్తున్నాడా? ఆయన మా బావగారు. నువ్వు వెళ్ళి ఆయన అడిగితే వివరంగా చెప్తారు. అలాగేనండి. పో పో. చూసింది కాకుండా వివరాలు కావండి. వెళ్ళు. పో పో. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం. మీరు పాటించే పద్ధతుల గురించి చుట్టుపక్కల అన్ని ఊర్లలో మాట్లాడుకుంటారు, కానీ డబ్బులిచ్చి కూర్చోబెడుతున్నారు. మీ పద్ధతి ఏమో అర్థం కాలేదు. ఇది ప్రకృతి ఎరువులు. భూమిలో సారం తగ్గకుండా మంచి దిగుబడి అందించి అందరినీ
అనారోగ్యం నుంచి కాపాడుతుంది. గేదె ఎరువుల గురించి తెలుసు, గొర్రె ఎరువుల గురించి తెలుసు, కానీ ఎరువులు ఎలా వాడతారండి? అక్కడ మరుగుదొడ్లున్నాయి కదా, 2 ఏళ్లుగా మూసివేయబడ్డాయి. అవి ఇప్పుడు పొలాలకు మంచి సత్తువనిచ్చే ఎరువులుగా మారి ఉంటాయి. నాణ్యమైన పంట కోసం ఇప్పుడు ఉపయోగిస్తాం. చాలా గొప్ప విషయమే తెలుసుకున్నానండి. మా ఊర్లో కూడా ఇలాగే సాగు చేస్తారు. వస్తానండి. మంచిదండి. అన్నయ్య, ఊళ్ళో ఆ సుబ్బయ్య గారి షాప్ ఓపెన్ చేశాడు. ఓపెనింగ్ ఏమైనా పిలిచాడు బామదే? బావ నువ్వు ఆగు బావా. అన్నయ్య, వాడు ఊళ్ళో రసాయనిక ఎరువులు అమ్మడం మొదలుపెట్టాడు. ఆ రసాయనిక ఎరువులు వాడకూడదని మనం ప్రత్యేకించి చెప్పినా వాడు మన మీద కోపంతో మొదలుపెట్టినట్టున్నాడు. మన ఊళ్ళో ఏ రైతుకి నష్టం జరగకూడదని మనం ఇన్ని పద్ధతులు అలవాటు చేస్తుంటే ఇప్పుడు కావాలని రసాయనిక మందులు వాడతాడా? ఇప్పుడే వెళ్ళి ఆపేస్తాను. రఘురామయ్య గారు డబ్బులిచ్చి మరీ మనకు మంచి చేయాలని చూస్తున్నారు. ఆ సుబ్బయ్య గారు షాప్ ఎలా ఓపెన్ చేస్తాడో వెళ్ళి చూద్దాం. ఒరే 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 ఒరే, అందరూ వెళ్ళిపోయాక మనం ఒక్కళ్ళు ఎక్కడుండి ఏం చేస్తాం? మనం కూడా వెళ్ళి చూద్దాం, ఏమొద్దు. రామలక్ష్మి, ఒకసారి వెళ్ళారా? చెప్పండి సార్. నీకు డిఫెన్స్ ఆడమని చెప్పాను కదా. నాకు డిఫెన్స్ కంటే స్ట్రైక్గా బాగా ఆడగలను సార్. నీకు ఇష్టం వచ్చినట్టు ఆడడానికి ఇదేం తొక్కుడు బిళ్ళ కాదు. ఇదొక ప్రెస్టీజియస్ స్పోర్ట్. ఈ స్పోర్ట్లో ఫస్ట్ కోచ్ని ఎలా గౌరవించాలో తెలుసుకో. సారీ సార్. నిన్ను డిఫెన్స్ ఆడడానికి పిలిచాను. నువ్వు డిఫెన్స్ ఆడాల్సిందే. అలా ఆడకపోతే గ్రౌండ్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. సార్, నాకు డిఫెన్స్ ఆడటానికి అంత ప్రాక్టీస్ లేదు సార్. ప్లేయర్కి ఉండాల్సింది టాలెంట్ కంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడు గ్రౌండ్లో దిగగానే ఒక్క స్ట్రైక్ ఏంటి, ఏ గేమ్ అయినా ఆడగలం. అది కాదు సార్. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ ఆడడం, లేదంటే బ్యాట్ పక్కన పడేసి వెళ్ళిపోవడం. ఏం చేయాలో ఆలోచించుకో. రామలక్ష్మి, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఆద్య, నేను ఈ ఆట ఆడలేను. నేను స్ట్రైక్ లో ఉంటానంటే కోచ్ డిఫెన్స్ లో ఆడమంటున్నాడు. అక్కడ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. డిఫెన్స్ వాళ్ళకి ఎవరికో ఇవ్వచ్చు కదా, నాకే ఎందుకు ఇవ్వాలి? రామలక్ష్మి, అక్కడ అంతమంది ఉన్నా కూడా నిన్నే డిఫెన్స్ లో నిల్చోమన్నారంటే నీలో టాలెంట్ నచ్చిందనే కదా అర్థం. అవును రామలక్ష్మి, నువ్వింత మంచి ప్లేయర్ అయ్యుండి ఒక్క డిఫెన్స్ ఆడలేవా? లేదాద్య, డిఫెన్స్ నేను ఆడలేను, నాకు తెలియదు. చూడు రామలక్ష్మి, హాకీ ఆడడం రానప్పుడు కూడా హాకీ ఆడను అనుంటే ఈరోజు ఇంత పొజిషన్లో ఉండేదానివా? ఇది కూడా అంతే. నేర్చుకోవడానికి ఏదైనా కష్టంగానే ఉంటుంది. ఒక్కసారి నేర్చుకున్నావంటే ఎంత కష్టమైనా అది నిజమవుతుంది. నువ్వు ఖచ్చితంగా ఆడగలవు, ఆ నమ్మకం నాకుంది. ఎంతో అనుభవం ఉన్న కోచ్ నిన్ను అంతగా నమ్ముతున్నారు. నువ్వెందుకు నమ్మట్లేదు? నువ్వు డిఫెన్స్ ఆడగలవు, నాకు ఆ నమ్మకం ఉంది.
సరే ఆద్య, రేపటి నుంచి నేను డిఫెన్స్ ఆడతాను. పద. ఏంటిదంతా? వ్యాపారం అండి, ఏదో పని చేసుకుని బతకాలి కదా. బ్రతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన ఆల్ట్రిన్, కాల్షియం సైనైడ్, ఎన్రిన్ వాడితే భూమి నాశనం అవుతుంది. రైతులు నష్టపోతారు. ఈ ఎరువులతో నష్టపోరండి, లాభాలు వస్తాయి. డౌట్ ఉంటే టీవీ పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఏంట్రా మా అన్నయ్యకి ఎదురు చెప్తున్నావా? చూడండి, మేమందరి మంచి కోసం చేస్తున్నాం. ఈ ఎరువులు కొని ఒకసారి వాడండి. పంట రాకపోతే అప్పుడొచ్చి అడగండి. మీకు ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నాం. డబ్బులు కూడా ఇప్పుడు కట్టాల్సిన పని లేదు, పొలం పండించాక ఇవ్వండి. మీకు కూడా మెల్లిమెల్లిగా ఈ రసాయనాలు అలవాటవుతాయి. ఈ కెమికల్స్ వల్ల భూమిలో సారం పోతుంది. ఇన్నేళ్లుగా ఈ చుట్టుపక్కల ఎవ్వరూ ఇలాంటివి వాడలేదు, ఇప్పుడు కూడా వాడరు. అందుకే ఆపేసేయండి. కుదరదండి అన్నయ్య, వీడికి మాటలతో చెప్తే అర్థం కావట్లేదు అనుకుంటా. మీరు అనండి, షాపుకి షట్టర్ వేసి తాళం వేస్తాను. అదే ఏంటండి మీరు దౌర్జన్యం చేస్తారా? ఈ షాపు నేను ఎంత కష్టపడి పెట్టుకున్నానో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బా రేయ్, అంత కష్టపడి ఈ కెమికల్ షాప్ పెట్టకపోతే ఓ మంచి షాపు, ఏ ఫాస్ట్ ఫుడ్సో స్వీట్ షాపో పెట్టుకోవచ్చు కదా. అలా పెట్టలేనప్పుడు తీసేయడమే అవుతాంరా. మేము ఎరువులు తెచ్చింది మీరు తీసేయడానికి కాదు, రైతులు కొనడానికి. మెల్లిమెల్లిగా రైతులకి ఇవి అలవాటు చేస్తాను. అయినా మీరు చెప్పినట్టు మేము వినాలా? తీసేయం. ఏం చేసుకుంటారో చేసుకోండి. సుబ్బయ్య గారు, ఈ ఊర్లో ఇలాంటివి జరగవు, జరగనివ్వను. నన్నే కొడతావా? కొట్టడం కాదురా, మక్కిలు ఎరగొడతాం. మర్యాదగా షాప్ మూసేయ్. బామ్మర్ది, ఈయన్ని అడిగేదేంటి? మనమే మూసేస్తే పోలా? బయటికి రా, బయటికి రా. రా బయటికి. వేసేయండి. బామ్మర్ది దింపు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాపారాలు చేస్తే ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తాను. జాగ్రత్త. ఇంతకు ముందు నన్ను కొట్టాడు, ఇప్పుడు నిన్ను కొట్టాడు, చివరికి మన షాప్నే మూసేశాడు. వాణ్ణి ఊరికి వదిలిపెట్టదు నాన్న. అవునరా, అంతమంది ముందు నన్ను కొట్టి నా పరువు తీసిన ఆ రఘురామ్ గాడికి పరువు పోవాలి. ఇంతకన్నా ఎక్కువ అవమానం జరగాలి. జరుగుతుంది నాన్న, జరిగేలా చేస్తాను. ఎలారా? అదిరిపోయిందిరా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మొదలుపెట్టు. రామలక్ష్మి, తొందరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నా దగ్గర కొన్ని బుక్స్ లేవు, కొనుక్కోవాలి. ఒక్కదాన్ని షాప్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు నాకు తోడుగా వస్తావా? షాప్కి వెళ్దాం. నేను రాలేను ఛాయా, ప్రాక్టీస్ చేసి అలసిపోయాను. కావాలంటే ఆద్యని తీసుకెళ్ళు. ఆద్య, ఆద్య, నేను బుక్స్ కొనుక్కోవడానికి బయటకు వెళ్ళాలి, నువ్వు వస్తావా? మరి రామలక్ష్మి? తను ప్రాక్టీస్ చేసి అలసిపోయిందంట, ఇంటికి వెళ్తానంటుంది. మనిద్దరం వెళ్దాం ఆద్య, ప్లీజ్. సరే రాము,
నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మేము బుక్స్ తీసుకొని వస్తాం. మీరు కూడా జాగ్రత్త.